ఇక ఇప్పుడు మరొక నియోజకవర్గం చూద్దాం. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని అత్యంత కీలకమైన వనపర్తి నియోజకవర్గం. అసలు వనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. చారిత్రక వనపర్తి సంస్థానం వారసత్వంతో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన స్థానం కాబట్టి ఇదే స్థానంలో 2014లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి విజయం సాధించారు. ఈ విషయం అందరికి తెలిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై 4291 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2018లో టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిన్నారెడ్డిపై 51,685 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2023లో కాంగ్రెస్ యువనేత తుడి మేఘారెడ్డి సంచలన విజయం నమోదు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై 25,320 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక మాజీ మంత్రి అయినటువంటి నిరంజన్ రెడ్డి హవాకు అయితే 2023 ఎన్నికల్లో బ్రేక్ పడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే వనపర్తిలో ప్రధాన పోటీ ఎప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతుంది. అదేవిధంగా వనపర్తి రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి తుడి మేఘారెడ్డి పనితీరు ప్రస్తుతం అదేవిధంగా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. తొలి ఎన్నికల్లోనే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించి భారీ విజయాన్ని నమోదు చేసిన మేఘారెడ్డి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల అంచనాలను ఎంతవరకు అందుకుంటున్నారు? యువ నాయకత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ అండ స్థానిక అనుబంధం ఆయనకు బలంగా మారుతున్నాయా లేక అభివృద్ధిపై పెరుగుతున్న ఒత్తిడి ప్రతిపక్షాల విమర్శలు రాజకీయ సమీకరణాలు సవాలుగా మారుతున్నాయా? వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి బలం ఏంటి అదేవిధంగా బలహీనతలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మేఘారెడ్డి రాజకీయ బలం ఏంటో చూద్దాం. మొదటగా యువ నాయకత్వం, కొత్త రాజకీయ ఇమేజ్. ఇక వనపర్తి రాజకీయాల్లో కొత్త తరం నాయకుడిగా మేఘారెడ్డి ఎదగటం ఆయనకు ప్రధాన బలం. సీనియర్ నాయకత్వానికి భిన్నంగా యువత, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న నేతగా ప్రజల్లో గుర్తింపు పొందుతున్నారు. తొలి ఎన్నికల్లోనే మాజీ మంత్రిని ఓడించడం ద్వారా తన రాజకీయ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అండ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండ అనేది ఏ విధంగా ఉందో చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం మేఘారెడ్డికి పెద్ద రాజకీయ అడ్వాంటేజ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు అభివృద్ధి పనులు, నిధుల మంజూరు, సంక్షేమ కార్యక్రమాల పనుల అమలులో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అదనపు అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిస్థితి నియోజకవర్గ అభివృద్ధికి అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు గ్రామీణ వర్గాల్లో పెరుగుతున్న అనుబంధం, మరి గ్రామీణ వర్గాల్లో అనుబంధం అనేది ఏ విధంగా ఉంది, మరి మనుషులతో అంటే అక్కడ ఉన్న పర్సన్స్తో ఏ విధంగా అనుబంధం అనేది ఏర్పడింది ఒకసారి అయితే చూసుకుంటే వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కావడంతో గ్రామీణ ప్రజలు రైతులతో నిరంతర సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పెంచుకున్నారు. ఇది భవిష్యత్ రాజకీయంగా బలంగా మారే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. ఇప్పుడు సామాజిక సమీకరణాల్లో పట్టు. మరి వనపర్తి నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే రాజకీయ విధానం మేఘారెడ్డికి కనిపిస్తుంది అని చెప్పాలి, అంటే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు 2023 ఎన్నికల్లో కూడా ఈ సామాజిక సమీకరణాలు ఆయన విజయానికి దోహదపడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ మద్దతు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో మరి మద్దతు అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం.
సీనియర్ నేత అయినటువంటి డాక్టర్ చిన్నారెడ్డి ఆశీస్సులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు, స్థానిక నాయకుల సహకారం మెగారెడ్డికి బలంగా నిలుస్తున్నాయి. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఆయన రాజకీయ బలాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీ యుద్ధానికి మీ ముందు మోగే ఓ సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకొని ప్రజలకు ముఖ్యంగా ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్ కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.